హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? సో నా కొత్త వీడియోకి స్వాగతం. సో మామ, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఏంటి వైటీ క్రియేటర్ యాప్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు లాంచ్ అవుతుంది. సో అందరు వెయిటింగ్లో ఉన్నాము. సో ఐఫోన్లో రాలేదు కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రం వచ్చేసింది. ఇప్పుడు లాంచ్ అయింది కదా, 3-4 మంత్ బిఫోర్ 3-4 మంత్లో లాంచ్ అయింది. ఎలా యూస్ఫుల్ ఉందంటే చాలా బాగా యూస్ఫుల్ ఉంది. నేను యూజ్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు కాయిన్ మాస్టరు, నెక్స్ట్ విఎన్ యాప్, చాలా ఇలాంటి యాప్స్ ఉన్నాయి. సో అలాంటి ఎక్స్ట్రా యూజ్ అవుతుంది. సో దానికి తక్కువ క్వాలిటీ చేసి మనకు ఈ వైటీ క్రియేటర్ యాప్ అనేది ఎంబీ తక్కువ చేసేసి మనకు వీడియో అనేది రెడీ చేసి పెడుతుంది. సో అది ఎలా రెడీ చేసి పెట్టాలా, ఎలా చేయాలా, ఎలా యాప్ యూజ్ చేయాలా అనేది సో మీకు చూపిస్తాను. సో మనకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అనేది మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. వెంటనే వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకో. ఎలా యాప్ యూజ్ చేయాలనేది నేను చెప్తాను. సో అంతకన్నా ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళు సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ మాత్రం చేయండి మామ, నేను కష్టపడి వీడియో చేస్తున్నాను. లైక్ మాత్రం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఫైనలీ మామ, మనకి ఇక్కడ వైటీ క్రియేట్ యాప్ కనిపిస్తుంది కదా, దీనికి ఒక వేసుకోండి. సో ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సైన్ ఇన్ కనిపిస్తుంది కదా, సైన్ ఇన్కి ఓకే వేసుకోండి. సైన్ ఇన్ ఓకే వేసిన తర్వాత మనకు అకౌంట్స్, మనకు గూగుల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, మన జీమెయిల్ అకౌంట్స్ ఏదైనా మనకు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మిడిల్లో సెంటర్ ప్లేస్ కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసుకోండి, అలో చేసుకోండి. సో మనకి ఇక్కడ వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. బహుశా నేనైతే ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తున్నాను మీకు అర్థం కావడానికి. సో ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటా. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కన్వర్టింగ్ అవుతుంది కదా, మనకి వీడియో ఏదైతే లెంత్ మనకు కాయిన్ మాస్టర్లో కూడా ఎడిటింగ్ చేస్తే, మనకు విఎన్ యాప్లో ఎడిటింగ్ చేస్తే మనకు సపోజ్ మనం ఉదాహరణకి 500 MB అనుకుందాం. అందులో కాయిన్ మాస్టర్లో కానీ విఎన్లో కానీ ఏదైనా యాప్లో దాంట్లో సగం చేసి 500 అనుకుంటే మనం 250 చేసి మనకి ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది. ఏది? వైటీ క్రియేట్ యాప్. ఈ వైటీ క్రియేట్ యాప్లు సగం చేసి మనకు ఒక యాప్ వీడియో తయారు చేసి తక్కువ ఎంబీతో తయారు చేసి పెడుతుంది. సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వీడియో ఇట్లా డాష్బోర్డ్ అయితే ఇట్లా వస్తుంది. సో మనకి ఈ వీడియో ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంత కావద్దు, ఇంత వద్దు అనుకుంటే మనకి ఇక్కడ కత్తెర కూడా కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఓకే వేసుకుంటే ఈ ఇంత భాగం సైడ్కి అయిపోతుంది. దీనికి ఓకే చేసేసి ఇక్కడ మూవ్ చేసేస్తే కింద మూవ్ చేస్తే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ అనిపిస్తుంది కదా, దీనికి ఓకే చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇట్లా నెక్స్ట్ మనకి ఇంకా మిడిల్లో మనకి ఇంత ఆప్షన్ కావద్దు అనుకుంటే ఇట్లా కత్తెర కొడుతూ ఓకే వేసి ఇంకా కొంచెం జరిపి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు, ఇంతవరకు వద్దు అనుకుంటే ఇట్లా ఎంతవరకు వచ్చి కత్తెర కొడుతూ ఓకే వేస్తే ఈ మిడిల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తే ఇక్కడ కింద మూవ్ చేసి డిలీట్కి ఒక వేస్తే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక ప్లేన్ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ చాలా బాగుంటుంది. ప్లేన్ టెక్స్ట్ గురించి చెప్తాను. ప్లేన్ టెక్స్ట్ గురించి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఓకే వేసిన కదా. సో ఇక్కడ స్టైల్ ఉంది కదా, స్టైల్కు మనం సైజు 120 ఉంది కదా, మీకు ఎంత తక్కువ చేసుకోవాలి అంత తక్కువ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 20 పెట్టుకుంటే కూడా బాగుంటుంది, 30 కూడా పెట్టుకుంటే బాగుంటుంది, 33. సో ఈ డన్ చేసే బదులు ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్ కూడా బాగుంది. ఏ ఇష్టం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. సో నాకు కనిపించదు, డార్క్ అనిపించాలంటే ఇక్కడ ఇది పెట్టుకుంటా. ఎప్పుడైనా కానీ ఇదే పెట్టుకుంటా. ఇక్కడ ఇట్లా తక్కువ అనిపిస్తే డన్ చేసుకోవచ్చు. డన్ చేసుకొని ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, భద్రంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది టెక్స్ట్ ఉంది కదా, ఎంత పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, ఎంత చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, అవునా. నెక్స్ట్ ఇంకా మనకి ఈ టెక్స్ట్లోనే టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది చూసారా. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్లో టైటిల్స్ ఇందులో అయితే సూపర్ ఉంటాయి. ఏదైనా పెట్టుకోవచ్చు టైటిల్. ఇక్కడ లాస్ట్లో ఇది బాగుంది, చూపిస్తాను. ఇది కానీ ఇదే ఈ యూ టైటిల్ ఏర్ ఉంది కదా, దీనికి రిమూవ్ చేసేస్తే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్. ఓకే, సో దీనికి డన్ చేసుకోవాలి. డన్ చేసుకొని ఇక్కడ 2 ఫింగర్ పట్టి చిన్నగా వేసుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు భద్రంగా.
ఇక్కడ పెట్టుకుందాం. సో మీకు ప్లే చేసి చూపెట్టాను. నాకు వాయిస్ ఇందులో వాయిస్ వస్తలేదు, నేను మాట్లాడే వాయిస్ వస్తలేదు. సో ఇట్లా ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయి. చూపిస్తాను మీకు. ఇట్లా ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయి, చూసారా. నెక్స్ట్ సెకండ్ వన్ అయిపోయిందిగా, స్టిక్కర్స్ ఉంది. స్టిక్కర్స్కు చూడండి, చాలా స్టిక్కర్స్ వస్తాయి, ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంది కదా, దీన్ని కూడా పెట్టుకుందాం. ఇది బెటరే కదా దాని ఆప్షన్. ఇక్కడ ఇంత పెద్దగా వచ్చింది, కొద్ది ఇట్లా 2 ఫింగర్ వాటి చిన్న చేసుకుంటే ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. ఓకే, నెక్స్ట్ స్టిక్కర్ అయిపోయింది. సౌండ్ మామ, ఇందులో అయితే సాంగ్స్ కాపీరైట్ రాకుండా బాగున్నాయి. చూసారా, హిప్ హాప్ ఉంది, పాప్ ఉంది, నెక్స్ట్ డ్యాన్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఉంది, రాక్ ఉంది, కంట్రీ అండ్ అమెరికన్ ఉంది, బ్లూస్ ఉంది, చాలా ఉన్నాయి. సో ఇక్కడ స్పాల్స్ మాస్ ఉంది, లైట్ యాస్ ఉంది. సో ఇక్కడ అన్ని ప్లే చేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా చాలా సాంగ్స్ వస్తాయి. 1 minute 47 seconds ఉంది, 2 minutes ఉంది, చాలా ఉన్నాయి, పెద్ద సాంగ్స్ ఉన్నాయి. మనకు ఇవి వద్దు అనుకుంటే ఇందులో నుంచి మనకు మెమరీ కార్డ్ నుంచి సాంగ్స్ కావాలనుకుంటే మన స్టోర్ నుంచి ఇక్కడ మ్యూజిక్ ఉంది, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంది, ఇక్కడ యువర్ మ్యూజిక్ ఉంది. ఈ యువర్ మ్యూజిక్ ఉంటే మన సాంగ్స్ మనం బై చేసుకుని ఉంటుంటే అవి పెట్టుకోవచ్చు, వద్దంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. హలో, హాయ్ 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 ఫ్రెండ్స్. సో ఇలా ఈ రకంగా ఇవ్వచ్చు వాయిస్. సో ఈ వాయిస్ వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకోండి, చాలా ఫిల్టర్స్ వస్తాయి, ఏదైనా ఫిల్టర్ పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ ఫిల్టర్ ఈ పాప్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పాప్ కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో ఈ ఫిల్టర్ కూడా బాగుంటాయి, సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఇందులో నుంచి ఏదైనా పెట్టుకోండి, ఇట్లా ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ ఎఫెక్ట్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్ ఉంది, బ్రైట్నెస్ ఉంది, కంట్రాస్ట్ ఉంది, తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హైలైట్స్ ఉంది, తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ షాడోస్ ఉంది, తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. అలా వైట్ పెయింట్ ఉంది, తక్కువ ఎక్కువ, ఇది కూడా. మళ్ళీ నెక్స్ట్ స్పీడ్ ఉంది, ఈ స్పీడ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ ఉంది, వీడియో వాల్యూమ్ వేద్దామనుకుంటే ఇక్కడ వాల్యూమ్ మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూట్ చేసుకుని ఇక్కడ డన్ చేస్తే మ్యూట్ అయిపోతుంది. మళ్ళీ కావాలనుకుంటే మ్యూట్ ప్లే చేస్తే డన్ చేస్తే మ్యూట్ వాల్యూమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆడియో క్లీనప్. ఈ ఆడియో క్లీనప్కు చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఇక్కడ మనం ఇక్కడ ఏది మాట్లాడుతున్నామో వేరే వాళ్ళు మాట్లాడింది మనకు వాయిస్ ఇందులో వస్తుంది కదా, ఆ వాయిస్ అనేది మనకి ఇలా రిమూవ్ కావాలంటే ఈ ఆడియో క్లీనప్ చాలా ఉపయోగపడుతుంది. ఇది నాకైతే ఈ యాప్ చాలా చాలా నచ్చిందంటే ఈ ఆడియో క్లీనప్. ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడింది ఇందులో నుంచి రిమూవ్ చేసేస్తుంది ఆడియో. చాలా చాలా బాగుంది ఈ ఆడియో క్లీనప్. మీకు చూడండి, ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రొటేట్ ఉంది, రీప్లేస్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ రీరేంజ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ డిలీట్ ఉంది, డూప్లికేట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీకు 3 డాష్ కనిపించింది కదా, ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది కదా, మీకు ఓకే చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మళ్ళీ ఎస్పెక్ట్ రేషియో ఉంది. ఎస్పెక్ట్ రేషియోలో మనకి ఇక్కడ 6:9 ఉంది, 9:16 ఉంది, 1:1 ఉంది. ఏదైనా పెట్టుకోవచ్చు. నేను 9:16 పెట్టుకున్నా కాబట్టి ఓకే వేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఓకే చేస్తే ఎక్స్పోర్ట్ చేసేస్తే 1080లో హై క్వాలిటీలో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు ఈ ఎంబీ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చెప్పాను కదా విఎన్లో కానీ కైన్ మాస్టర్లో కానీ చాలా ఎంబీస్ వస్తున్నాయి. అయితే దాంట్లో సగం చేసి మనకి ఇక్కడ వీడియో తయారు చేసి పెడుతుంది. మీకు చూడండి, బాగుంటుంది వీడియో. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం చేయండి. ఎందుకంటే లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు వెళ్తుంది, ఆడియన్స్కి. తప్పకుండా లైక్